పెళ్ళనంగానే? ఏడుపు కూడా వస్తుంది నాకు ఇంకా తెలియదు. ఏడుతున్నావా? ఏడవకు. ఆగా ఒక్క నిమిషం. చెప్పే. థ్యాంక్ ఇది కట్ చేసుకుంది డైరెక్ట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ మధు. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, నా మ్యారేజ్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ పైన అయితే ప్రాంక్ చేస్తున్నా. ర్యాండమ్గా చేస్తా, చూద్దాం ఎవరెవరికి చేయాలనిపిస్తే వాళ్ళకైతే కాల్ చేస్తా. సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. సో ఫస్ట్ అయితే హలో హలో, ఏం చేస్తున్నావు? ఫ్రీయేనా? తిన్నావా? అప్పుడు ఆఫ్టర్నూన్ తిన్నాను. తిన్నా. ఏం లేదు, ఒకటి చెప్దామని కాల్ చేసిన. చెప్పు. వెన్స్డే ఎంగేజ్మెంట్ నాది. ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అవును. వెనస్డేనా? అవును. ఎందుకు ఎందుకు చేసుకుంటారు పెళ్ళి? అయ్యా ఈ వెనస్డేనా? అవును. పెళ్ళెప్పుడు? పెళ్ళి ఇంకా ఏమనుకోలే, ఆ రోజే ఫిక్స్ చేసుకుందామని అనుకుంటున్నాం. ఎక్కడ? ఇంటి దగ్గరనేనా? ఇంటి దగ్గరనే. ఏం చేద్దాం ఇక, నీకు ఆల్రెడీ మొన్న ఒకసారి చెప్పినా కదా, గుర్తుందా? నేను అది జోక్ జోక్ అంటుంది కావచ్చు అనుకున్నా. లేదు లేదు, అంటే అప్పుడు అన్నారు, మళ్ళీ వద్దన్నా నేను కూడా. కానీ ఏం చేస్తాడు అబ్బాయి? సాఫ్ట్వేర్. ఎక్కడ? హెచ్వైడీనే. నోడు మోడేనా? అంటే వాళ్ళ ప్రాపర్ వేరే దగ్గర, కానీ తను అక్కడ ఉంటాడు. ఎంత కట్నం ఉన్నదా? ఏమో ఇంక అవన్నీ అప్పుడే మాట్లాడుకుంటాం అని అన్నారు, కానీ ఏం మాట్లాడుకోరో నేను ఏం పట్టించుకోలేను అంత. ఎప్పుడు ఫిక్స్ చేసిండ్రు? అంటే ఫిక్స్ అయింది ఆల్రెడీ? అయింది. నిన్న ఇక్కడ జరగలే, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది, అక్కడికి వెళ్ళిన. జస్ట్ చూసి వెళ్ళిరు, అన్ని మాట్లాడుకుంటాం అని అన్నారు. మళ్ళీ రేపు మండే కదా, రేపు వస్తారు కావచ్చు. నిన్ను తీసుకెళ్తాడా మరి హైదరాబాద్? ఏమో ఇక అనుకుంటుండ్రు, ఎట్లా తీసుకెళ్తాడు, ఏముంది ఇక. అదే అనుకుంటున్నా, నేను కూడా స్టడీస్ కంటిన్యూ చేస్తా అని చెప్తున్నా. పీజీకి కూడా అప్లై చేయి, ఇప్పుడు పీజీ ఉంది కదా, పీజీ గెట్ పడుతుంది. పీజీకి అప్లై చేసి యూనివర్సిటీలో వచ్చిందనుకో పోవచ్చు మంచిగా. నేను కూడా అదే చెప్పిన, స్టడీస్ మాత్రం కంటిన్యూ చేస్తా అంటే సరే చెయ్యి, నో ప్రాబ్లం అని అన్నారు. నీకే ఫస్ట్ చెప్తున్నా, ఇక అందరికి చెప్తాయి. నష్టు పెళ్ళికి పోయింది కదా, అంటే అప్పుడు వాళ్ళకి కాల్ చేసినా కానీ అది సరిగా మాట్లాడలేదు. ఇంకా అంటే నిన్న వచ్చి చూసిపోయారని తెలుసు, కానీ ఎంగేజ్మెంట్ ఎప్పుడైనా తెలియదు. థ్యాంక్ యూ. ఎట్లుంది ఫీలింగ్ నా పెళ్ళి అంటే? పెళ్ళి అంటే సాఫ్ట్వేర్ కదా, మంచిగా సెట్ అవుతావని మంచిగా హ్యాపీగా ఉంది, కానీ ఇంటికి వెళ్ళడానికి బాగా ఉంది కొంచెం. అంతేనా? ఇంటికి వెళ్ళి సేమ్ నా ఒపీనియన్ కూడా, ఎంత తొందర వద్దని అనుకున్నా కానీ చేస్తాం. ఈ అన్నయ్య ఉన్నాడుగా, మళ్ళీ నాకు వేసేస్తే వాడు చేసుకుంటాడు. ఏం చేద్దాం ఇక. షాక్ అయినా పెళ్ళనగానే? హలో, షాక్ అయినా పెళ్ళనగానే? ఏడుపు కూడా ఓసే ఏడుతున్నావా? ఏడవకు. చేసుకుంటా. నువ్వు నిజంగానే ఏడుతున్నావా? ఏడవకు ఏడవకు,
ప్రాంక్ ఇదంతా, ప్రాంక్ ఇదంతా. ఓ వేస్తలా చెప్పు ఇప్పుడు. నిజంగా ప్రాంక్ ఇదంతా, నిజం చెప్పు. నిజంగా ప్రాంక్, ప్రామిస్. అవునా? అవును. నా మీద ప్రామిస్. నా మీద ప్రామిస్, నీ మీద ప్రామిస్. నిజంగా అనుకున్నా. అయ్యో ఏడుతున్నావా? హలో, ఎందుకు ఇంత జల్ది అని ఏ చేసుకొని ఇప్పుడే అంటే మొన్నట్లు అన్నారు కానీ ఇంట్లో చేసుకొని అని చెప్పేసిన. మా మమ్మీ వాళ్ళు కూడా ఇప్పుడే వద్దని ఫిక్స్ అయ్యారు, కానీ వీడియో పెట్టుకుందామని అట్లా థాట్ వచ్చింది మొన్న వాళ్ళు అట్లా అనేసరికి, అందుకే మీ మీద ఒకసారి ప్రాంక్ చేద్దాం. ప్రాంక్ వీడియో ఏర్పడుతుంది ఘోరంగా. నేను అనుకున్నా ఫస్ట్ నీకే ఎందుకు ఇష్టం అంటే నువ్వే కదా ఫస్ట్, అంటే అందరంటే సరే చేసుకో ఏం కాదు అన్నట్టు అంటారు. కానీ ఇక మనం ఎట్లా అంటే ఇప్పుడే ఎందుకు చదువుకోవాలి అది ఇది అని అనుకుంటాం కదా, అందుకే నీకే ఫస్ట్ చేసిన. నీ రియాక్షన్ ఎట్లుంటో తెలుసుకోవాలని నీకే ఫస్ట్ చేసిన. కట్ చేసినాక నేను జల్దీ పల్లవికి ఎత్తుతుంది, ఏం ఎంత జల్దీ ఫిక్స్ అయింది అని. సాఫ్ట్వేర్ అన్న వరకు నువ్వు కూడా అన్నావు కదా మొన్న ఒకసారి సాఫ్ట్వేర్ ని కూర్చున్నావు అని. నేను నిజమే కావచ్చు అని అదే లేదు చేసుకోను. నెక్స్ట్ పల్లవి రియాక్షన్ చూడాలి ఎట్లుంటుందో. సరే బాయ్ మరి. బాయ్. బాయ్. క్రేజీ ఉంది కదా అసలు, అది డైరెక్ట్ ఆల్మోస్ట్ ఎమోషనల్ అయిపోయింది, చూసిరు కదా అట్లా ఉంటుంది నా ఫ్రెండ్స్. అంటే చదువుకోవాలి ఎందుకు ఇప్పుడే అంత తొందర పెళ్ళి అని చెప్పేసి తన ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్కి ఎత్తున్నా, మేబీ షీ ఈస్ బిజీ, కాల్ లిఫ్ట్ చేస్తలేదు. వెయిట్ చేద్దాం కాసేపు, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుందేమో ఫ్రీ ఉంటాయి. ఇంకో ఫ్రెండ్ కాల్ చేసినా నా లిఫ్ట్ చేస్తలేదు, మళ్ళీ ఒకసారి చేసి చూద్దాం. బిజీ అనుకుంటా, ఎక్కడుందో మరి. అక్క తిరుగుతుంది, అక్క బిజినెస్ ఉమెన్. హలో చెప్పే. ఫ్రీయే నానే? చెప్పే. ఏం చేస్తాను? ఏం లేదు, బయట కూర్చున్నా, ఫోన్ రింగ్ వాడలే. తిన్నావా? ఇంకేడా తినలే, మా సైడ్ కరెంట్ పోయింది. నువ్వు తిన్నావాని? తిన్నా అప్పుడే. ఇట్లా గుర్తుకొచ్చినా నేను? పెళ్ళి పెళ్ళి ఏంటి సార్ అది? ఏంటి పెళ్ళి? ఎవరిది? నాది. ఎప్పుడు? ఈ బుధవారం ఎంగేజ్మెంట్. ఈ బుధవారమా? అవునా? మరి ఏం ఫోటోస్ ఇట్లా పెట్టాలి? ఫొటోస్ ఏం దిగాలి, వాళ్ళు నిన్ననే చూడడానికి వచ్చిర్రు. అవునా? బుధవారమా? బుధవారమే. ఏ టైంకి? మార్నింగ్ అంటే టైం అంటే ఆఫ్టర్నూన్, మార్నింగ్ 11 నుండి అట్లా స్టార్ట్ అవుతుంది. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రావాలి మీరు అందరు. అత్తం అన్నయ్య ఫోటో పెట్టు మరి. ఇంకా పంపలేదు నాకు. అవునా? ఏ ఊరు అంటారు వాళ్ళదా? అటు మా అత్తమ్మ వాళ్ళ ఊరు సైడ్. ప్రాంక్ ఏం కాదు కదా నన్ను. నేను ఎప్పుడన్నా చెప్తున్నా అని అసలు ఇట్లాంటి టాపిక్? ఏమో అంటే ఒక్కొక్కసారి చూపిస్తారు కదా జ్యోతి వాళ్ళు. లేదు లేదు, అప్పుడు వాళ్ళే అదేదో క్రియేట్ చేసి మీకు చూపించిరట, అది నాకు కూడా తెలియదు కానీ నిజంగానే. జాబ్ చేస్తాడు అన్నయ్య? సాఫ్ట్వేర్. అవునా? చెప్పినా మరి చట్టకి ఇట్లా? దానికి కాల్ చేసినా, ఎందుకే ఇప్పుడే చేసుకుంటున్నావు అంటుంది అది. ఏమన్నావు మరి నువ్వు? ఇక ఇంట్లో ఇక చేసుకోమంటుందే, ఇక నేను కూడా చేసుకుంటాను, అన్నయ్య ఉన్నాడు కానీ నెక్స్ట్ అని చెప్తే ఇక సరే అయితే, కానీ స్టడీస్ కంటిన్యూ చేయని చెప్పింది అది. సరే అని చెప్పింది. కానీ నేను యూట్యూబ్ చేస్తా కదా, ఇవన్నీ వద్దు నాకు నచ్చాయి అని చెప్పిండు ఆయన. అవునా? తీసేసినావా? తీసేస్తా అని చెప్పిన. ఇక సరే వీడియోస్ అనే డిలీట్ చేస్తా అని చెప్పిన. సరే అని చెప్పింది. ఇక ఎక్కడికి వెళ్తావు మళ్ళీ? మ్యారేజ్ ఎప్పుడు? అంటే మ్యారేజ్ ఇంకా ఏం డేట్ ఫిక్స్ కాలేదు? డేట్ ఫిక్స్ కాలేదు ఇంకా. వెనస్డేనే తెలుస్తుంది ఇక. అదే ఇక ఆ రోజే. ఇక నేను ఫోన్ చేస్తే సిగ్నేచర్ డే కి టీషర్ట్స్ కి ఫోన్ చేస్తున్నా కావచ్చు అని నేను అనుకుంటాను, ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తాను. తగడక మళ్ళీ మీకు రిటర్న్ కాల్ చేస్తాను. లేదు అంటే ఇప్పుడు ఆ టాపిక్ తప్ప వేరే మాట్లాడుకోనికి ఏం లేదు అనుకున్నా. నేను గ్రూప్ లో మీరే అన్నారు కదా, నేను కూడా అనుకున్నా. నేను ఇలా మెసేజ్ చేద్దామని చూసిన గ్రూప్ లో, ఎవరెవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో రీసెండ్ చేయండి ఫోటోస్, టీషర్ట్స్ మాట్లాడేసి వస్తా అని నేనే మెసేజ్ చేద్దామని అనుకున్నా.
అనుకునేసరికి నువ్వే ఫోన్ చేస్తే దాని గురించి కావచ్చు నేను అనుకుంటున్నా. లేదు ఇక అందరికి కాల్ చేసి చెప్తున్నా. ఇంటి దగ్గరనే కదా? ఇంటి దగ్గరనే. సరే వస్తా. బాయ్. ఆగా ఒక్క నిమిషం. చెప్పే. ఫ్రాంక్ ఇది కట్ చేసుకుంది డైరెక్ట్. ఖతం అనుకున్నా నేను కట్ చేస్తుంది ముఖం మీద ఫోన్ అని. ఫస్ట్ అడిగిన ఫ్రాంక్ కాదని అడిగి పాపం వాళ్ళందరూ నిజమే అని నమ్ముతుర్రు. నా పిల్లని ఘోరంగా ఎక్సైట్ అవుతుర్రు. నేనేమో ప్రాంక్ అని చెప్తున్నా. వద్దు ఫిక్స్ అయింది చెప్దామని కాల్ చేసిన. అవునే. అవునా నిజమా? ఏంటి అందరు ఇట్లా షాక్ అవుతుర్రు నా పిల్లనంగానే. ఒక ఫోటో పంపు. ఫోటోస్ లేవబ్బా. బుధవారం రోజు ఎంగేజ్మెంట్ రండి లైవ్ లో చూసారు. బుధవారమా? నిజమా? నమ్మలేకపోతురా? ఏప్రిల్ ఏం కాదు కదా. శ్రీరామచంద్ర ఎందుకే అందరు ఏప్రిల్ ఫుల్ అంటుర్రు. మరి అయిపోయింది ఆల్రెడీ. నువ్వు చెప్తే అట్లా అనిపిస్తుంది మాకు. అంటే ఎందుకే నేను పెళ్లి చేసుకోవడానికి ఇట్లా ఫిక్స్ అయ్యేది మరి అందరు. కరెంట్ ఇప్పుడే వచ్చింది. అయిపోయింది నా బతుకైపోయింది. ఎక్కడ వాళ్ళది ఏంది కథ? వాళ్ళది జగిత్యాల సైడ్. ఎంతమంది వాళ్ళు? వాళ్ళు ఒక్కడేనా? సింగిల్. యువరాజు రారాజు. ఎప్పుడు చూసిరు? ఏం కథ? అంతా అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది అట్లా. ఎప్పుడు వచ్చి ఇంటికి మరి? నిన్న. యూట్యూబ్ లో చూసి వచ్చేనా? అమ్మా అంత సీన్లే. ఇంకా మన యూట్యూబ్ అంతే దాకా పోలే. కానీ అంతా ఏమంటారు వాళ్ళే కొంచెం పాతకాలం పద్ధతులు అన్నట్టు. పెళ్ళైన ఇంకా బాగా పద్ధతి ఉండాలి అన్ని నిన్న చెప్తురు వాళ్ళు. మంచి శారీస్ కట్టుకొని తిరగాలి, చేతి నిండా గాజులు ఉండాలి, కాళ్ళకి పట్టి తీసుకోవాలి, అవన్నీ ధరించాలి, అన్ని ధరించాలి, పద్ధతులన్నీ పాటించాలి, మంచిగా ఉండాలి. మనం కూడా మంచిగా చేస్తాం కదా ఉంటాను. కానీ మరీ ఘోరంగా చెప్తుర్రే వాళ్ళు చెప్తున్నా నాకు ఇప్పుడే ఏడుపు కమ్మింగ్. మరి కట్నం అవి కట్నం అన్ని మాట్లాడేసుకోరు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? 10, 5 అట్లా. మన రేంజ్ అంతా అంతే ఉంటది. 5. ఒక వికెట్ అవుతాను. ఒక వికెట్ అవుట్ అవుతుందా? మన గ్యాంగ్ లా ఎవరిదైతుందా ఇంకా అని చెప్తే నేను అందరి పెళ్ళిళ్ళు ఎప్పుడెప్పుడైతే అని చెప్తే నాదే అవుతుంది. ఇక అంటే ఎవరైనా చెప్పేదా ఇట్లా ఉన్నారు అని? ఇక నార్మల్ గా చూస్తారు ఇక మాట్లాడుతూ ఎవరైనా చూసినప్పుడు అట్లా ఉంటారు కదా, అట్లా రిలేటివ్స్ ద్వారా అట్లా అయింది ఇక మ్యాటర్. ఇక అన్న వాళ్ళు కూడా ఓకే చేసుకో ఇక బాగానే ఉన్నోళ్ళుగా బెటర్ గానే ఉంటది అని చెప్పారు. ఇక నేను కూడా సరే అని చెప్పిన. అత్తమ్మ మామ మంచిగా ఉంటారా? ఇక ఇప్పుడు ఏం తెలుస్తుంది, ఒక 1 year తెలుస్తాయి అన్ని. కొద్దిగా తెలుస్తుంది కదా ఇప్పుడు కొంచెం ఎట్లా. ఓకే ఇక ఓకే. వాళ్ళ అమ్మ కొంచెం తేడా ఉంది. నోటికి ఏదొస్తే మాట్లాడేయడమే. ఆమె మాట విధానం అదంతా భయం అవుతుంది నాకు ఇప్పుడే. ఇంకంతే ఊడ్చింది ఊడ్చడు తుడిచింది ఊడ్చడు అన్ని స్టార్ట్ ఇక. మన పిసాని చెప్పినవా? ఇంకే అంటే దానికి కాల్ చేసినా గానీ అప్పుడు లిఫ్ట్ చేయలే. ఎట్లుంది ఫీలింగ్ నా పెళ్ళంటే? ఇట్లా ఏదో తెలియని ఆనందం, అటు ఎంజాయ్మెంట్, ఇటు అదేంటి అన్ని కలిపి ఆల్గా ఉండు. కన్ఫ్యూజన్ లో ఉన్నావు ఇప్పుడు. ఏ ఫీలింగ్ చెప్పరాకుంటున్నా. నేను క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు. థ్యాంక్ ఇదంతా నీ ఎంకమ్మా. అమ్మాయి తోడు పల్లవి అయితే డైరెక్ట్ మొహం మీద ఫోన్ కట్ చేసుకుంది. ఫస్ట్ అడిగింది ప్రాంక్ అని, కాదని చెప్పిన. కత్తం అన్ని చెప్పినా కంగ్రాట్స్ సార్ అన్నది. ఇంకేందే బెటర్ గుంటో ఇదని అన్నది. ఎంత కథ మంచిగా. సవితనైతే ఎమోషనల్ డైరెక్ట్. అది నాకు ఏడిపోతుంది, నేను గింత తొందర పెళ్లి చేసుకుంటున్నా అంటుంది. మరి ఏంటి ఇది మరి? యూట్యూబ్ నిజమన్నట్టు చెప్తుంది.
ఎప్పటి నుండో అనుకుంటున్నా మీ అందరి మీద ఒక మంచి ప్రాంక్ చేయాలని ఇప్పుడు ఫైనల్ గా గుర్తుకొచ్చింది. సరే పెళ్ళని చేద్దాం, నమ్ముతారా నమ్మరా ఏమైతే అత్తమ్మను కూడా అత్తమ్మని కూడా తేడా చేసి ఇంట్లో కూడా ఏం ఆలోచించకుండా తేడా పత్తది అత్తమ్మ అత్తమ్మ చెప్తుంది. ఏ లేదు నమ్మేసినావు కదా. అమ్ములకి వేయలేను. అమ్ములకి ఎందుకు వేయలేనంటే దానికి ఆల్రెడీ అంటే నార్మల్ గా ఊకే మాట్లాడుతుంది కదా, ఏదన్నా టాపిక్ ప్లాన్ చేసినప్పుడు చెప్తా, అది నమ్మది ఎట్లా ఏ ఊకోను చెప్తా కదా. ఇప్పుడు నువ్వు నాకెందుకు చెప్పలేవు మరి, ఇదంతా జరుగుతా నువ్వు వీడెందుకున్నావు వాడెందుకున్నావు ప్రాంక్ కనిపెడుతుంది. అందుకనే ఎవరైతే నమ్ముతారో వాళ్ళకే కాల్ చేసి చెప్తున్నా. నా రియల్ పెళ్ళి అయితే ఇప్పటిదాకా చెప్పకుండా ఉంటున్నానే మీకు. చూడనీకి వచ్చే రోజా వద్దు, చూడనీకి వస్తారు ఎలా చెప్పనా. సరే బాయ్. చూసిరు కదా గైస్ ఒక్కొక్క రియాక్షన్ ఎట్లుందో. ఇప్పుడైతే సబ్మిట్ చేద్దాం. దీంతో మాట్లాడకనైతే నేను చాలా డేస్ అవుతుంది, చాలా డేస్ అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది రోజు మాట్లాడి. జస్ట్ బర్త్డేలకి విషెస్ చేసుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు దాని రియాక్షన్ చూద్దాం. పెళ్ళి అని చెప్తే పాప అందరు బుక్ అవుతారు గైస్ నా పెళ్ళని చెప్పంగానే. హలో హలో చెప్పమా. బాగున్నావానే? బాగున్నాను, బాగున్నావా? బాగున్నావా? బిజీ అయినా మొత్తం ఫోన్ లేదు మెసేజ్ లేదు. నేనే బిజీ, మీరే అటు బిజీ బిజీ ఉంటారు. అవునవును. ఏం చేస్తాను? ఏం లేదు, ఖాళీయేనా? పెళ్లి ఫిక్స్ అయింది అందుకే కాల్ చేసిన చెప్దామని. అనుకున్నా ఎన్ని రోజుల తర్వాత ఫోన్ వచ్చింది అంటే నేను ఖచ్చితంగా ఇప్పుడే అన్నమాట. ఏమని? ఫోన్ వస్తే ఎవరైనా అన్నాడట, అవో మధు ఫోన్ చేస్తుంది ఇంత గాలి వస్తుంది అది ఫోన్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉన్నది. అయితే పిల్లల్ని ఫిక్స్ కావాలి లేకపోతే ఇంకేదన్నా అయి ఉండాలని. పెళ్ళి ఫిక్స్ అయింది అందుకే కాల్ చేసిన. ఎంత ఎర్లీగా? ఇక ఎర్లీ అంటే ఇక డిగ్రీ కంప్లీట్, ఇంకేముంది ఇక. చదువుకుంటా అని చెప్పినా చదివిస్తామంటారు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. ఆఫ్టర్ మ్యారేజ్ చదివిస్తాను కూడా కష్టమే కానీ ఏం చేద్దాం ఇక ఇంట్లో చేసుకోమన్నప్పుడు ఇక అన్న కూడా చేసుకోమన్నాడా? ఇక నాకు కూడా ఓకే అనిపించింది కాబట్టి ఇక చేసుకుంటున్నా. ఇక ఏం చేస్తాడు అన్నయ్యనా? జాబ్ చేస్తాడు. ఏం చేస్తాడు? జాబ్ చేస్తాడే. జాబా? ఎప్పుడు పెళ్లి ఇంకా ఫిక్స్ కాలే. బుధవారం రోజు ఎంగేజ్మెంట్ అనేది చెప్దామని కాల్ చేసిన. మేబీ పెళ్లికి టైం పట్టొచ్చు ఇంకా. ఈ బుధవారం? ఈ బుధవారం అందరికి కాల్ చేసిన, చేసుకుంటూ వస్తున్నా. ఇంకా అందరికి చేయలేదు, నీకు కూడా చెప్దామని చేసిన. ఎందుకే అందరు నా పెళ్ళనగానే సవితని అయితే డైరెక్ట్ ఎమోషనల్ అవుతుంది. అందరు షాక్ అవుతారు. నిజంగా నువ్వు ఏమన్నావు అంటే నీకు స్టడీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది, నేనే అటు అత్తు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నదానికి నాకు చెప్పిన వద్దు చదువుకోవే వట్టి తిన్నాడు ఎందుకు అది అని చెప్పిందని. నువ్వు పెళ్లి ఫిక్స్ అయింది, నేను ఖాళీ ఉన్నాను మంచిగా ఉన్నా ఇంట్లో. అదే నాకు పిచ్చిలేసింది ఫస్ట్ ఫోన్ రాగానే అనుకున్న ఏదో ఉందిరా అని. కాదే నేను ఏమనుకున్నా మన గ్యాంగ్ లో నీదో పద్దుదో ఎవరిదో అవుతుంది అనుకుంటే ఫస్ట్ నాదే అవుతుంది. అదే ఎందుకట్లా అంతే నిజంగా నువ్వు నమ్మకు నువ్వు నాకు అసలు నమ్మాలనిపించలేదు. నమ్మాలి కానీ ప్రాంక్ అయితే కాదు కదా లాస్ట్ కి ప్రాంక్ అని అనుకుంటా. ఎందుకు అందరు ప్రాంక్ అంటారు? నేను ప్రాంక్ చేసి ఏం చేస్తే చెప్పు. ఏమో నువ్వు వీడియోస్ పెట్టుకుంటావు. అట్లేం లేదు, యూట్యూబ్ తీసేస్తున్నా. మ్యాచ్ ఫిక్స్ అయిందన్నా అంటే వాళ్ళకి ఓకే అయితే ఓకే గానీ ఏమో చెప్పలేము తీసేద్దాం. ముందే ఎందుకు తీసేస్తాను ఉంచు, వాళ్ళని అడుగు, అన్నయ్యని అడుగు. ఆయనకు ఓకే అనుకుంటే కంటిన్యూ, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తీసేసి మళ్ళీ స్టార్ట్ చేసిన మళ్ళీ నీకు ఫాలోవర్స్ వచ్చుడు అది కొంచెం ఇబ్బంది అయితే. అదే అనుకుంటున్నా, అడగాలి ఇక. ఇప్పుడు ఎట్లా వెనస్డే రోజు ఎంగేజ్మెంట్ అంటున్నావు కదా, నిన్ననే వచ్చిర్రు కదా ఇక. నిన్న వచ్చిర్రు చూసిర్రు ఓకే అయింది పెళ్లి. పిసపిసి ఏముంది, నిన్న వచ్చిర్రు చూసిర్రు అన్ని నిన్ననే మాట్లాడేసుకురు. అంటే ఫస్ట్ 2 days గ్యాప్ లోనే అంతే వెళ్ళకూడదామని ఫిక్స్ అయ్యారు, వెళ్ళగొడుతురు. వెళ్ళగొడితే వెళ్ళగొట్టారు గింతర్లీగా నువ్వు పెళ్లి చేసుకుంటా నాకు పిచ్చిలు ఎత్తాను. అంతేనా? అందరు పిచ్చిలు ఎప్పుకుంటారు ఆల్మోస్ట్. నేను ఒక్కదాన్నే అనుకున్నా, నాకన్నా ఎక్కువ పిచ్చిలు ఎప్పుకునే వాళ్ళు ఉన్నారు. కాదే సరే
పిక్చర్ పక్కకు పెట్టు, నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అద్దరిని సపరేట్ స్టడీ ఆఫ్ చేసి వద్దా ఎందుకంటారు? ఒకవేళ అన్నారు అనుకో ఫ్యూచర్ అంటే ఏమన్నా మీ అన్నయ్య ఓకే అన్న కూడా వాళ్ళ పేరెంట్స్ ఇట్లా ఎందుకు లేదు పెళ్ళైంది అంటే నువ్వు మంచి పెట్టేసుకొని చెప్తాను కదా. మళ్ళీ అన్నయ్య ఒక్క సెట్ అయితే పర్లేదు చదువుకొని చూసుకుంటా అంటే చాలా మమ్మీ వాళ్ళకి కూడా అవసరం లేదు కానీ ఎందుకంటే ఆయన జాబ్ చేస్తాను కాబట్టి ఓకే చదువుకో అంటాడు కావచ్చు. అంటున్నా చదువుకోమని. పేరేంటో అనేది ఏ లేదు తెలుసు కానీ అట్లా చెప్తాది కదా కాబోయే హస్బెండ్ పేరు. అబ్బా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇప్పటి నుంచే ఇయ్యాలి కదా మరి. మళ్ళీ నేను స్టార్టింగ్ లోనే ఇట్లా నీతో ఉన్నట్టుంటది ఏమనుకుంటాడా ఇదేంది మరి ఇంత తొందర ఇట్లా అయిపోయింది క్లోజ్ గా అని అనుకోడా. ఎంత కట్నం ఎంత? కట్నమా నిజం చెప్పాలా ఫ్రాంక్ ఇదంతా నాకు తెలుసు. నాకు అందరికి కట్నం ఎంత పేరేంటి అంటే నాకు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. అనుకున్నప్పుడు అనుకున్నాను నువ్వు వీడియో పర్పస్ అన్నాక కూడా నిజమే అన్నావు అంటేనే అర్థం చేసుకోవాలి కానీ ఏదో నువ్వు అంత బండ గుద్దినట్టు ఇంటికి వచ్చిరు మళ్ళా ఇంకా ఇక్కడ కూడా డౌట్ వచ్చింది. నిన్న చూసుకున్నారు ఇలా ఓకే వెళ్ళి నెగేంటన్నప్పుడు నేను అనుకున్నా. మరి ఇంట్లో కూడా ఇచ్చినాయి కదా మధ్యలో మధ్యలో. నేను అడిగిన అంత పిస పిస చెప్తాను ఏంటంటే ఇలా పిస పిస ఉంది వాళ్ళకి నచ్చింది ఓకే వేసి నన్ను. నచ్చితే 1 డే అయితే ఏముంది 1 అవర్ అయితే ఏముంది నచ్చితే ఓకే చెప్పుకుంటారు ఎవరైనా. అప్పటికి 2 సార్లు అడిగిన మధ్యలో వీడియోల కోసం నేను ఎట్లుగానో పడతానని వీడియోల కోసం చెప్తానా అని అన్నావు. లేదు ఇప్పుడు వీడియో కోసం వేసింది. వీడియోలు ఎట్లా కనబడుతున్నాడో చెప్పు నువ్వే. పైకి వస్తావు యూట్యూబ్ లా పైకి వస్తావు. నేను అప్పటికి అన్నా యూట్యూబ్ వీడియోస్ కోసం కాదు నిజంగా నేను ఎట్లా చెప్తాను అట్లా యూట్యూబ్ కోసం చెప్తానా అని అన్నావు. బాయ్ బాయ్.